హలో నమస్తే వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ అన్వి. ప్రజెంట్ నాతో పాటు జెడ్పీటీసీ మైపల్ ముదిరాజ్ గారు ఉన్నారు. ఒకసారి రైతు భరోసా, రైతు బీమా, రైతులకు సంబంధించిన అంశంపై ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్కారం మేడం. అన్న చెప్పండి, గతంలో రేవంత్ రెడ్డి 10,000 పోయిన గవర్నమెంట్ ఇస్తున్నారు, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 15,000 ఇస్తాము, కౌలు రైతులకేమో 12,000 ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. తీరా చూస్తే 12,000 ఇస్తున్నాం అని చెప్పేసి మొన్న ఒక దగ్గర రివీల్ చేయడం జరిగింది. సో దీన్ని ఎట్లా చూస్తారన్న? మేడం, దీని మా కొడంగల్ నియోజకవర్గం నుంచే మీరు చూడండి. ఓకే, కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడేమో రైతు బంధు 6 months 5,000 పడేది, 1 year కి 10,000 పడేది. కానీ ఇప్పుడు మన ఎలక్షన్ ముందేమో పెద్ద పెద్ద సభల్లోనేమో 7,000 ఇస్తాము, బిచ్చం వేసినట్లు ఇస్తారా ఒక 10,000, మేము 12,000 14,000 ఇస్తున్నాము. ఇప్పుడేమో అక్కడ ఉన్న రైతులు నిజంగా ఏదైతే పంట రుణమాఫీ ఉంది కదా మేడం, 2 లక్షల వరకు రుణమాఫీ అయింది అని అన్నాడు కదా. కొడంగల్ నియోజక వరకు మీరు రాండి, మీడియా మీరు రాండి, మేము స్వాగతిస్తాం. ఏ గ్రామం తిరిగితే ఆ గ్రామంలో 2 లక్షల రుణమాఫీ చేసిందంటే మేము లోకల్ బాడీ ఎలక్షన్ లో పోటీ చేయం. ఎందుకంటే ఈ రైతు బంధు ఎట్లయితే రుణమాఫీ విషయంలో ఎట్లయితే మోసం చేసిండో, రైతు బంధు విషయం కూడా 7,000 ఇస్తాడు. ఇప్పుడు మళ్ళా పంటకు 12,000, 1 year కి 12,000 ఇస్తాను మోసం చేశాం. అక్కడ ఉన్న రైతులు కూడా గమనించాం. ఏదంటే సీఎం అవుతాడు, మంచిగా చేస్తాడు, మా ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడు అనే ఉద్దేశంతో అక్కడ ఓటేసి గెలిపించి ఎమ్మెల్యే గెలిపించి ఈ రోజు రాష్ట్ర సీఎం చేశాడు. కానీ ఇప్పుడు అందరు అక్కడ ఉన్న రైతులన్నీ ఇదే మాట్లాడుతున్నారు. ఏమో అనరాని బూతు మాటలు ఓటర్ల కానీ, రచ్చకట్టగడ కానీ, గుడికళ్ళ కానీ, మసీద్ కడ కానీ కూర్చొని రైతులు చాలా బాధపడుతూ కేసీఆర్ మంచిగా ఉండే, ఈ దరిద్రుడు ఎప్పుడైతే సీఎం అయినా మాకు రైతు బంధు వస్తలేదు, రుణమాఫీ వస్తలేదు, అది రైతు బీమా కూడా రాలేని పరిస్థితి ఉంది ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో అని మన రైతులు చెప్తున్నారు. ఓకే, కొడంగల్ నుంచి మీరు జెడ్పీటీసీగా ఉన్నారు కాబట్టి ఇప్పటి వరకు అన్న సంవత్సరం అయిపోయింది, అక్కడ ఉన్న రైతులు సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే మొన్నటి వరకు చూసినాము, ఇక్కడ సెలబ్రేషన్స్ సంబరాలు చేసుకోవడం జరిగింది. తెలంగాణ రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. 2 లక్షల రుణమాఫీ ఏకైక గవర్నమెంట్ మా కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది అని చెప్పేసి సంబరాలు కూడా వాళ్ళు చేసుకోవడం జరిగింది. సో మీ కొడంగల్ నియోజకవర్గం గురించే మాట్లాడదాము. అక్కడ కనీసం అక్కడైనా జరిగిందా? అందుకే మీరు రమ్మంటున్నా మేడం, మీరు మన టీవీ వాళ్ళని తీసుకురండి, మీకు ఏమున్నా భోజనకాల నుంచి నేను చూసుకుంటా. మా సీఎం కాన్స్టిట్యుయెన్సీ నుంచే చూద్దాం. 2 లక్షల రుణమాఫీ అయిందంటే మేము లోకల్ బాడీలో ఎలక్షన్ లో పోటీ చేయమని చెప్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా దౌర్జన్యం అవుతుంది అంటే, అక్కడ ఎమ్మెల్యేకి గెలిచి ఇక్కడ రాష్ట్రాన్ని నేను పరిపాలిస్తున్నా అనే ఉద్దేశంతో అక్కడ ఉన్న షాడో ఎమ్మెల్యే అయినటువంటి తిరుపతి రెడ్డి గారిని అక్కడ 4 కార్లు తీసుకొని, అంటే వాళ్ళ తమ్మునికి సీఎం హోమ్ మినిస్టర్ ఉంది అని అహంకారంతో ఈ రోజు 4+4 గన్మెన్లను తీసుకొని 4-5 కార్లు తీసుకొని జిల్లా ఎస్పీ గాని, డిఎస్పీ గాని, సిఐ గాని, ఎస్ఐలు గాని ఆయనకు గ్రీన్ మ్యాట్ ఇచ్చి స్వాగతం పలుకుతున్నారు. ఆ తిరుపతి రెడ్డి వార్డు మెంబర్ గెలవని వ్యక్తి ఈ రోజు తిరుపతి రెడ్డి సర్పంచ్ గాని, వార్డు మెంబర్ గాని, గత నా పోస్ట్ ఉన్నప్పుడు ఒక 6 months అయిపోయింది మేడం. నాది మీకున్న పోస్ట్ కూడా తిరుపతి రెడ్డికి లేదు. ఆ లేని సమక్షంలో అధికారికంగా ఎంపీడీఓ ఆఫీసులో, అంటే మా దౌలతాబాద్ మండలంలో ఎంపీడీఓ ఆఫీసులో రీసెంట్ గా మొన్న చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. దానికి నేను కౌంటర్ ఇచ్చిన మేడం, మా తమ్ముడు మాదే రాజ్యం, మేమే ఇష్టం వచ్చంగా చేసుకుంటామని వాళ్ళ కార్యకర్తలను వచ్చి నాకు ఫోన్లు చేసి బెదిరిస్తారు. నీ పోస్ట్ అయిపోయింది అంటే, సరే పోస్ట్ లేకుండా మరి మీరే కార్యకర్తలు పోయి ఇవ్వచ్చు కదా. అది ఎంపీడీఓ ఆఫీస్ అనుకున్నారా, లేకపోతే కాంగ్రెస్ కార్యాలయం అనుకున్నారా? అక్కడ ఉన్న అంటే కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ కానీ కడా వెంకటరెడ్డిని వేసి ఆయన ఏం చేస్తున్నా అంటే, ఆయన అధికారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి తిరుపతి రెడ్డి, మీ పోస్ట్ ఉంటుందా లేదా, ఊడిపోతుంది, మా తమ్ముతో చెప్పి నేను ట్రాన్స్ఫర్ చేపిస్తా, తీపిస్తా. కొడంగల్ నియోజకవర్గంలో ఎవరు 6 నెలలు గాని 2 నెలలు గాని ఎవరు సంతోషంగా చేయలేము. ఈయన దౌర్జన్యాలు చాలా అయినాయి మేడం. అక్కడ ఇక రైతుల విషయానికి వస్తే రైతులే బుద్ధి చెప్తారు. రైతులు ఏమంటున్నారు? రైతులు చూడండి మేడం, ఎలక్షన్ అవుతున్నాయి కదా, ఇప్పుడు ఎంత తిట్టినా ఏం చేస్తాం, తిట్టేది వేస్ట్ కదా. ఏదైతే ఓటు రూపంగా ఆయనకి ఎట్లయితే చేసినామో అదే విధంగా ఈ రోజు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, సర్పంచ్ గాని స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తాయి కదా, ఆ ఓటు రూపంగానే మేము బుద్ధి చెప్తామని చెప్తాం. అంటే గతంలో రేవంత్ రెడ్డికి ఓటు వేయడానికి కారణం ఏంది అంటే, మా లోకల్ వ్యక్తి సీఎం గా ఉంటే లేదంటే ఎమ్మెల్యేగా గెలిస్తే అన్ని చేస్తాడని ఓటు వేసినారా, లేకపోతే ఇంకేం ఎక్స్పెక్ట్ చేసి ఆ నియోజకవర్గం మీ నియోజకవర్గంలో ఓట్లు వేయడం? మా నియోజకవర్గం ఏమైందంటే మేడం, ఈయన అబద్ధాల పుట్ట రేవంత్ రెడ్డి. ఆ లోకల్ అంటే ముందు తెలియలేదా
మరి ముందలు తెలుసు మేడం. తెలిసి కూడా ఏమంటారు అంటే మీరు అనే విధంగా ఎమ్మెల్యే గెలిస్తే సీఎం అవుతారని అందరూ పార్టీల అతీతంగా ఆయనకు ఓట్లేసారు. ఓట్లేసిన తర్వాత ఈ రోజు రైతులకు బుద్ధి వచ్చింది. మేము చెప్పినాం, ఎందుకంటే మేము యూనివర్సిటీ నుండి ఇక్కడ ఉండి ఆయన వివరం 2 సార్లు ఎమ్మెల్యే గెలిస్తే చూసినాం అక్కడ ఎటువంటి అభివృద్ధి చేయాలి. మా పట్నం నరేందర్ అన్న 2018లో ఆయన చిత్తుగా ఓడగొట్టిండు రేవంత్ రెడ్డి. చిత్తుగా ఓడగొట్టిన తర్వాత మన కేసీఆర్ గారు గవర్నమెంట్ లో 300 కోట్లు తీసుకొచ్చి కొడంగల్ని అభివృద్ధి చేసింది. కోసికి మున్సిపాలిటీని చేసింది మన టిఆర్ఎస్ గవర్నమెంటే. కొడంగల్ మున్సిపాలిటీ చేసింది టిఆర్ఎస్ గవర్నమెంటే. అట్లా ఇక్కడ మున్సిపాలిటీకి అక్కడ మున్సిపాలిటీకి నిధులు తెచ్చి ప్రతి గల్లీకి సీసీ రోడ్ వేసిన వ్యక్తి ఈ రోజు పట్నం నరేందర్ రెడ్డి. మరి అదే 2023లో ఎలక్షన్లు అయితే సరే సీఎం అవుతాడని అనే ఉద్దేశంతో ఈ రోజు కొడంగల్ ప్రాంత రైతులందరూ ఆయనకు ఏకతీటగా ఓట్లేసి గెలిపించారు మేడం. ఓట్లేసిన తర్వాత మోసపోయిన వ్యక్తులు ఈ రోజు రైతులు అంటున్నారు. మళ్ళా రేవంత్ రెడ్డిని రమ్మని మేడం, గన్మెన్లు గానీ ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండా ఇదే ప్రచారానికి రమ్మనండి. అక్కడ ఉన్న లక్కచెర్ల విషయం తెలుసు మేడం మీకు. లక్కచెర్లలో పాపం 1 ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు లగ్గచెర్ల ఇష్యూ కూడా కేటీఆర్ హస్తం ఉంది, మాజీ ఎమ్మెల్యే హస్తం ఉంది అని చెప్పేసి కూడా మాజీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేయడం జరిగింది కదా. మరి లేదు మేడం, లక్కచెర్ల ఇప్పుడు ఏముంటది మేడం, ఆడగిట మా పార్టీ వాళ్ళు ఉంటారు, వాళ్ళ పార్టీలు ఉంటారు. పార్టీలకు అతీతంగా మాకు ఫార్మా వద్దు, మంచి కంపెనీ తీసుకురా అని వాళ్ళు అన్నారు. ఆ ఉద్దేశంతో అక్కడ ఉన్న లోకల్ లీడర్ కాంగ్రెస్ ఏదైతే శేఖర్ అనే వ్యక్తి మండలాధ్యక్షుడు ఉన్నాడో వాడు రెచ్చగొట్టాడు. అరే మీరు భూములు ఇవ్వకుంటే మేము గుంజుకుంటాం, లేదంటే బెదిరించి తీసుకుంటాం, మేము లాంటి కేసులు పెడతామంటే ఇప్పుడు మేడం ఆ పరిస్థితి చూస్తే లక్కచెర్ల రైతులు పాపం హార్ట్ స్ట్రోక్ వచ్చింది, జైల్లో అంటే ఇట ఇడవలేని పరిస్థితి ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు అదే గ్రామానికి పోదాం మేడం, నరేందర్ రెడ్డిని తీసుకుపోదాం, రేవంత్ రెడ్డిని గిట్ట రమ్మనండి. ఆ గ్రామ ప్రజలు ఎవరికి బుద్ధి చెప్తారో మీ టీవీ నుంచి మీరు సాక్ష్యంగా చేస్తారు. ఎందుకంటే మేము బీఆర్ఎస్ పార్టీగా ఏదైనా చెప్పొచ్చు, కానీ అక్కడ లోకల్ రైతులు గిట్ట కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. మరి ఆ కాంగ్రెస్ వాళ్ళని కొట్టింది గిట, అధికారులను కొట్టింది కాంగ్రెస్ రైతులు గిట్ట ఉన్నారు. అందుకు ఆ రైతులను ఏరేరి ఒక బీఆర్ఎస్ టార్గెట్ చేసి బీఆర్ఎస్ రైతులనే ఈ రోజు అక్రమంగా జైలుకు పంపించిన చరిత్ర, నీచమైన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు లోకల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి ఒక 2-3 నెలలలో. సిచ్యువేషన్ ఎట్లుంటది? లగచెర్ల కావచ్చు, అక్కడ కొడంగల్ కావచ్చు, కొండారెడ్డిపల్లి కావచ్చు, ఎట్లుండే సిచ్యువేషన్? కొడంగల్ నియోజకవర్గంలో 100% దుద్యాలలో ఎక్కడైతే విషయం జరిగిందో కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేయలేని పరిస్థితి అక్కడ. ఇంకా మిగతా మండలాల్లో ఈ లక్కచెర్ల విషయం నుంచి మొత్తం కొడంగల్ నియోజకవర్గానికి వాపించింది. అక్కడ 99% సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, ఎంపీపీ జడ్పీటీసీలు కావచ్చు, 100% బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఎలక్షన్ పెడితే ఇప్పుడు వినడానికి సిద్ధం. ఓకే, సో ఫైనల్ గా ఇప్పుడు 15,000 ఇస్తా అని చెప్పేసి 12,000కి చేయడం జరిగింది. ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన మీరు ఏమంటారు? దీనికి ఏ విధంగా స్పందిస్తారు మేడం? నేను గిట్ట ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన, ఎందుకంటే దాంట్లో కండిషన్స్ కూడా పెట్టినారు. 2 ఎకరాల వాళ్ళకి లేదంటే మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలి అంటే ఆల్రెడీ అన్ని దరఖాస్తులు ఉన్న తర్వాతనే గత ప్రభుత్వం వాళ్ళకి రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు భరోసా గానీ ఇవన్నీ ఇవ్వడం జరిగింది కదా. సో మళ్ళీ ఒక కండిషన్స్ పెట్టి 2 ఎకరాల వరకే ఒక లిమిటేషన్ అని పెట్టడం కూడా సో ఏ విధంగా చూస్తారు? మేము చూడు మేడం, కేసీఆర్ ఏదైతే సంపూర్ణంగా గుట్టాలు కానపాయ, పాన్ కార్డ్ అనపాయ, ఇంకా నీకు బండి ఉంటేను, లేకుంటే ఇంకా కార్లు ఉంటాయి, ట్రాక్టర్లు ఉంటాయి, ఇవన్నీ ఏదేదో చెప్తున్నాడు సీఎం. ఆయనకు అధికారం శాసించడానికి శాతగాక ఈ రోజు కొడంగల్ నియోజకవర్గంలోనే చెప్తున్నా నేను, రైతు బంధు వచ్చిన వాళ్ళంతా మేడం వాళ్ళ భార్యలు గాని వాళ్ళ పిల్లలు గాని అంటే అప్పు కాకుండా పంటకు తెచ్చి మన ఏదైతే మందులు తీసుకొచ్చి అక్కడ పంటని మంచిగా స్వయంగా చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఒక అలవాటు అయిపోయారు. అంటే రైతు బంధు నుంచి అరే మాకు అప్పులు లేకుండా మా సాగును మేమే అప్పు లేకుండా సాగిస్తామని. ఇప్పుడు జనాలు ఏమంటారు అంటే మేడం, రైతు బంధు రాకపోవడం వీడు ఎందుకంటే ఈ దళితుడిని గెలిపించుకున్న తర్వాత మేము ఇదే మా పరిస్థితి అని ఇప్పుడు బాధపడుతున్నారు మేడం. నేను గిట రైతుగా మాకు 5 ఎకరాలు ఉంటది మేడం. మా 5 ఎకరాల గిట నాకు 5 2 20 అంటే మా డాడీ పేరు మీద ఉంటది. 20,000 వస్తున్నాయి మేడం. ఇప్పుడు ఈ 20,000 ఆ నాటేసిన 20 వరి నాటేస్తాం, నాటేసింది 20,000 అప్పు తెచ్చి ఈ రోజు నాటేయడం జరిగింది. అదే రైతు బంధు వస్తే 20,000 మేమంతా సాగు చేసి ఆ కూలీలకు ఇచ్చే ఖర్చులు కూడా 20,000 నుంచే తీసేస్తాం. అంటే ఇప్పటి వరకు ఎంత వరకు ఇవ్వలేదు? 3 సార్లు ఏమో రావాలంట కదా మేడం. 1 ఇయర్ మేడం రైతు బంధు. 1 ఇయర్ అంటే 15 మంత్స్ మేడం. 16 మంత్స్ వరకు రాలే. అంటే అప్పుడు ప్రభుత్వం ఏర్పడే తరకే కట్ చేసిండు తోకలన్నీ. రైతు బీమా ఇట మేడం కేసీఆర్ ఏదైతే బాండ్ల రూపంగా డిపాజిట్ చేసిండో రైతు పేరు మీద ఆ టైం వరకు వచ్చింది. దాన్ని రెన్యువల్ చేయలేని పరిస్థితి ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది. థ్యాంక్ యూ మేడం.